ఇప్పుడు మనం ఏదైతే ఓటీటీ అనుకుంటున్నామో అది కూడా ఈ మంత్ అయిపోయిన వెంటనే చివరికల్లా వచ్చేస్తుంది, ఫస్ట్ వీక్లోనే. అవి అక్కడి నుంచి గిఫ్ట్కి కనెక్ట్ అవుతాయి. అవి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్ని అకౌంట్స్ వచ్చో అందులో మళ్ళీ కొన్ని మళ్ళీ వస్తాయి. ఓటీటీ క్యాష్ చాలామంది దగ్గర ఉన్నది కదా, దాన్ని ఎలా వాడాలి ఏంటి, దాన్ని అందులో ప్రోగ్రామ్స్ ఏంటి, దాంట్లో ఎలా ఉంటుంది అవన్నీ మళ్ళీ చెప్తాను నేను. సూపర్గా ఉంటాయి. ఓటీటీని ఇంతవరకు మీరు చూసిన ఓటీటీ కాదు. మన కిబో ఆలోచనకి దగ్గరగా, అంటే ఆలోచనకి సరితూగేలా మన ఆలోచన ఎలా ఉంటుంది, సర్వేజన సుఖనో భవంతు, అంతే, అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి అనుకుంటాం కదా మనం. మన నినాదం అదే కదా. సో అలాగే ఆ ఓటీటీ కూడా అన్ని రకాల వర్గాల వారికి చక్కటి ప్లాట్ఫామ్గా దాన్ని తయారు చేస్తున్నాను. ఎప్పుడో డిజైన్ చేశాను దాన్ని, ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నాను. మీరు అంటారు ఖచ్చితంగా, మా డాడీస్ అందరూ, డాడీ ఇలాంటి ఓటీటీ వరల్డ్లో లేదు, మన ఓటీటీయే అన్నింటికంటే ది బెస్ట్ అండ్ ఫస్ట్ అంటారు. మీకు అది ఒకేసారి మీకు అర్థం కాదు కాబట్టి కొంచెం కొద్దిగా మీకు నేను చెప్తాను. వరల్డ్ ది బెస్ట్ ఓటీటీ మన తాలూకా ఓటీటీయే, ఖచ్చితంగా. నేను ఎంత జాగ్రత్తగా దాన్ని, ఎంత మనసు పెట్టి ఇట్లా ఒక్కో దాన్ని కొన్ని సంవత్సరాల తరబడి తయారు చేశానో మీకు ఇప్పటికే కొంచెం అర్థం చేసుకొని ఉంటారు. అంటే అంత కమిటెడ్గా చేశాను అది. అందువల్ల ఆ ఓటీటీ సూపర్గా ఉంటుంది, తిరిగి ఉండదు. దాని నుంచి మనకి ఇప్పుడు ఈ గిఫ్ట్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మన కాయిన్స్ సంబంధించింది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మార్చి 31 వరకు ఉంటుంది. బట్ ఫిబ్రవరి 1 నుంచి ఇది గిఫ్ట్కి కనెక్ట్ అవ్వదు, కానీ గిఫ్ట్కి కనెక్ట్ అయ్యేలా ఇస్తాను మళ్ళీ ఇంకోటి ఆ బాటిల్లో. దీనికి వేరే యూజ్ అవుతుంది, దీనికి వేరే యూజ్ఫుల్ ఇస్తాను. ఇక్కడ కూడా అదిరిపోద్ది. ఇది కూడా మీ దగ్గర ఉన్న ఇంకా అప్పటికి 2 నెలలు ఉంటాయి. ఓన్లీ ఫర్ 60 days, 60 రోజులే ఉంటుంది మన దగ్గర. సో ఆ 60 రోజుల్ని జాగ్రత్తగా వాడుకుంటే 100 ఏళ్ళ జీవితం వస్తుంది డెఫినెట్గా. మార్చి 31ని జాయిన్ అయిన వాళ్ళకి కూడా వినండి, మార్చి 31ని అకౌంట్ తీసుకున్నా సరే వాడికి లైఫ్ ఇచ్చేటట్టుగా డిజైన్ చేశాను. అదేంటి అని ఇప్పుడు నన్ను అడగద్దు. మార్చి 31కి అయిపోయిన వెంటనే, లేదా మార్చి 31 ముందు, లేదా ఏప్రిల్ 1st వీక్ కానీ మీకు చెప్తాను. చివరి రోజు వచ్చిన వాళ్ళు కూడా అద్దరుతుంది వాళ్ళ లైఫ్ కూడా. ఎందుకంటే అది నా కుటుంబం, వాళ్ళు మన కుటుంబం, వాళ్ళు కూడా క్షేమంగా, చాలా క్షేమంగా ఉండాలి. అలా ఉంటేనే మనకు ఆయన ప్రపంచాన్ని లేస్తాయి దమ్ము శక్తి. దానికి రావాలంటే ఎప్పుడు కూడా జనశక్తిని మించిన శక్తి ఈ సృష్టిలోనే లేదు. జనశక్తిని మించిన శక్తి ఉండదు, అంత బలమైన శక్తి అది. దాన్ని అర్థం చేసుకోలేకపోతే మనం ఎందుకు పనికిరాం. కాబట్టి ఆ జనశక్తి పవర్ ఏంటో నాకు తెలుసు. అందువల్లే జనశక్తి అంటే వాళ్ళందరికీ మేలు చేయడం, వాళ్ళు ఒక శక్తిగా తయారవుతారు. అంతే. నాకు ఇంక ఈ జన్మ హ్యాపీగా గడిపేస్తాను. కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోండి.